చూస్తున్నారా, గడ్డి తెచ్చేసినాం. రోజువారి పనుల్లో అందరికీ వేసేసినాం. గడ్డి తింటున్నాయి బర్రెలు. ఈరోజు వచ్చేసి చెప్పడం అనేసి, ఈ బర్రె ఒక చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగిందనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ బర్రె వాళ్ళ అమ్మ కూడా మా దగ్గరకు వచ్చినాక 2 ఈతలు నేనింది. నేను ఇది పుట్టిన వెంటనే నెక్స్ట్ ఈతకి అమ్మేసాం మేము. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈత దున్నపోతు నేనింది, 2వ ఈత పై దూడ నేనింది, 3వ ఈత దున్నపోతు నేనింది, బయట ఉంది. ఇప్పుడు ఇది 4వ ఈత మా దగ్గర ఈనడం. ఇది ఇప్పుడు దీనివే 2 దూళ్ళు ఉన్నాయి. గొప్ప జాతి కాకపోవచ్చు, కానీ టైం దగ్గరకు అయిందనమాట. అదే నేనే టైం. ఇది కూడా దీని చరిత్ర దండి ఉంది. చెప్పాలంటే చెప్తా కూడా వినండి. దీని తల్లి కాక వాళ్ళ అంటే అవ్వ కాడ నుంచి మన దగ్గరనే ఉంది. అంటే అవ్వ సుమారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండే దీని అవ్వ, అంటే దీని మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట. అట్లా అప్పటి నుంచి దాని తరం అట్లనే సాగుతూ వస్తుంది. లాస్ట్ ఒక్కటి మిగిలింది. ఏం చేస్తాం. ఇది కూడా ఇప్పుడు ఎన్నో అయితే ఇది 3వ అయితే నింతుంది అనమాట. దగ్గరికి అవుతుంది. ఇది కూడా ఒక అప్డేట్ ఇస్తా అప్పటికప్పుడుకి మీకు. ఎప్పుడు ఇవి రెండు ఇంకోటి పడ్డ బయట ఉంది, అది కూడా నింతుంది అనమాట. అది 2వ అయితే నింతుంది. లాస్ట్ ఉంది చూడండి. అది ఈ 3 ఒక స్టేజ్ ఉన్నటువంటి, అంటే మేము ఏమంటారంటే కలిసి పెరిగి కలిసి తిరిగినాము. ఒకటే తల్లలా ఒకటే బువ్వ తిన్నామంటారు. అట్లా ఇప్పుడు కనిపిస్తున్న మధ్యలో ఉన్న 2, ఆడ బయట ఉండేది ఒకటి పెద్దది. ఇవి 2 నింతాయి. ఈ 3 నింతాయి అనమాట. ఇప్పుడు ఈ 3 నింతేనే మనకి మిల్క్ అనేది కొద్దిగా ఎక్కువ గ్రో అవుతుంది. ప్రొడ్యూస్ అనేది బయట బాగా చేయడానికి కూడా ఆప్షన్. ఈరోజు ఇది కొందరికి డౌట్ రావచ్చు, బర్రె నేనేటప్పుడు నేనే మూమెంట్లో వీక్గా ఉంటుంది కదా, దానికన్నా ముందు మనం ఏం చేసుకోవచ్చు అంటే కాల్షియం